హలో బెస్టీస్! వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. నేమ్ ఈజ్ శ్రావణి. నేను మీ శ్రావణి. అందరూ ఎట్లా ఉన్నారు? బాగున్నారా? నేనైతే చాలా బాగున్నాను. మీరందరూ కూడా సూపర్‌గా ఉండాలని, అలాగే ఉంటారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఫుడ్ కోర్ట్‌కి వెళ్ళి చాలా రోజులైపోయింది. నేను అమ్మ వాళ్ళ ఇంటికెళ్ళాననమాట. శ్రీరామనవమి ముందు రోజు. సో, అప్పుడు మేము ఫుడ్ కోర్ట్‌కెళ్ళాము. నేను, అమ్మ, విహా వెళ్ళామనమాట. చెల్లి లేదు, చెన్నైలో ఉంది జాబ్. సో, అందుకని మేము ముగ్గురమే వెళ్ళాము. ఫస్ట్ ఎప్పుడు ఫుడ్ కోర్ట్‌కెళ్ళినా సరే, ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు ఏమేమున్నాయి స్టాల్స్ అని చెప్పి నేనొకసారి ఆహ్, ఒక రౌండేస్తామనమాట. ఈసారి ఏమనిపించిందంటే, ఎప్పుడు బిర్యానీసేనా ఈసారి ఏమైనా వెరైటీగా తిందాము అని అనిపించింది. ఎప్పుడెళ్ళినా సరే కంపల్సరీ బిర్యానీనే తింటాము. మన విజయవాడలో అయితే 2 ఫుడ్ కోర్ట్స్ ఉన్నాయి. ఒకటేమో బీఆర్‌టీఎస్ రోడ్ మీద, ఇంకొకటేమో ఈట్ స్ట్రీట్ బందర్ రోడ్ దగ్గరుంటుంది. ఈ 2 ఫుడ్ కోర్ట్సే అనమాట. సో, యాక్చువల్‌గా మా ఇంటికి దగ్గరలో బీఆర్‌టీఎస్ రోడ్ ఉంది కాబట్టి పద్దాక ఇటొచ్చేస్తాము. ఎప్పుడైనా ఒక్కసారి మాత్రమే మేము అటు వెళ్తామనమాట ఈట్ స్ట్రీట్‌కి. ఇంకా సో, ఇప్పుడైతే ఆహ్, విహాకి యాజ్ యూజువల్ ఫేవరెట్ షవర్మా అనమాట. అందులో మయోనీస్, చీజ్ అవన్నీ కూడా ఎక్స్‌ట్రా వేయించుకుంటది. అంతిష్టం తనకి. కంపల్సరీ షవర్మా స్టాల్ దగ్గర ఆగిద్ది. ఇంకా ఒక చికెన్ షవర్మా చెప్తే మేము వెయిట్ చేస్తున్నామనమాట ఆ షవర్మా కోసం. నాకు ఈ స్టాల్ నేమ్ అంత గుర్తులేదు గానీ, ఎప్పుడు కూడా ఇక్కడే తీసుకుంటాము షవర్మా. అంటే వేరే చోట ట్రై చేయకూడదని కాదు గానీ, ఏంటో అట్లా అలవాటైపోయింది. ఎప్పుడెళ్ళినా ఇంక విహా కరెక్ట్‌గా ఇక్కడే ఆగిద్ది. సో, ఇక్కడే తీసుకుంటాము. ఒక చికెన్ షవర్మా తీసుకున్నాం. కాస్ట్ వచ్చేసి రూ. 100 చార్జ్ చేశారనమాట. దానికి ఎంత ఇష్టమో షవర్మా అంటే, ఎంత వేడిగా ఉన్నా తినేసిద్ది. మయోనీస్ ఉంటది కాబట్టి చాలా ఇష్టం. ఇలా విహాన్ ఎక్కడికైనా తీసుకెళ్ళినప్పుడు సెపరేట్‌గా నేనంటూ ఏమీ అంటే ఆర్డర్ చేసుకోననమాట. ఎందుకంటే విహా కన్ఫర్మ్‌గా ఇలా లాస్ట్‌లో వదిలేసి నాకిచ్చిద్ది. ఇంకా ఆ వదిలేసినవన్నీ నేను తింటూ ఉంటాను. సెపరేట్‌గా అయితే ఏమి ఆర్డర్ చేయను. ఇంకా సరే అని చెప్పి ఇప్పుడంటే మేము ముగ్గురం ఉన్నాం కదా! సో, విహా అది హాఫ్ తినేసి నాకిచ్చేసింది. నేనింక కొంచెం తిని దాన్ని మళ్ళీ అమ్మకిచ్చాను. ఇంకా ఆ షవర్మా తినేసాక మేము చికెన్ స్టాల్ దగ్గర ఆగామనమాట. ఇది ఎన్ఎఫ్‌సి నేషనల్ ఫ్రైడ్ చికెన్ అనుకుంటా. కానీ ఎన్ఎఫ్‌సి అది ఐడియా లేదు నాకు. ఇక్కడైతే మనకి కేఎఫ్‌సిలో దొరికే వెరైటీస్ అన్నీ దొరుకుతాయి. ఇవి చికెన్ వింగ్స్ 4 వింగ్స్ రూ. 99 అంటే రెగ్యులర్ అనమాట. అదే మీడియం అయితే గనక రూ. 119 129 ఉంది కాస్ట్. ఒక 3 మెంబర్స్ తినొచ్చు. ఇందులో లార్జ్ కూడా ఉంది. అది వచ్చేసి ఇంకొక రూ. 40, రూ. 50 ఎక్స్‌ట్రా అనమాట. అవి ఇంకొంచెం ఎక్కువ పీసెస్ ఒస్తాయి. అంటే ఇప్పుడు ఫ్రెండ్స్ ఒక ఐదుగురు, ఆరుగురు గ్రూప్‌గా వెళ్తూ ఉంటారు కదా! సో, వాళ్ళకైతే అది సరిపోతుందనమాట. మేమైతే ఇక్కడ స్మాల్ తీసుకున్నాం. సారీ రెగ్యులర్ తీసుకున్నాం. ఇక్కడ క్రౌడ్ అయితే చాలా ఎక్కువ మందున్నారు. ఎందుకంటే కేఎఫ్‌సీలో మనకి రూ. 99కి అంటే చికెన్ వింగ్స్ అట్లా రావు కదా! కానీ ఇక్కడ స్ట్రీట్ ఫుడ్ కాబట్టి అందులోను సేమ్ యాజ్ ఇట్ ఈజ్ అట్లనే చేస్తున్నారు కాబట్టి రూ. 99కి వింగ్స్ అంటే ఆల్మోస్ట్ అందరూ తీసుకుంటారు. ఎఫోర్డబుల్ ప్రైస్ కాబట్టి. సో, ఇక్కడ క్రౌడ్ ఎక్కువగా ఉంది. ఇంకా నేను కూడా ఆ చికెన్ వింగ్స్ తీసుకున్నాను. ఇంకా మా డ్యాడీకి పార్సిల్ కోసం అని చెప్పి బిర్యానీ ఎక్కడ తీసుకుందాం అని చూస్తుంటే ఈ స్టాల్ దగ్గర చాలా క్రౌడ్ ఉంది. నేను తప్ప ఎవ్వరు అమ్మాయిలు లేరనమాట. పిచ్చ క్రౌడుంది. ఏంటి ఇంత క్రౌడుంది. సో, అంటే బిర్యానీ చాలా టేస్ట్ బావుంటదేమో అని చెప్పి తీసుకున్నాను. తీసుకున్నట్టుగానే టేస్ట్ అయితే బావుంది. మొత్తం నెయ్యితో చేసినట్టున్నారు. అసల ఆ చుట్టుపక్కలంతా కూడా నెయ్యి స్మెల్లొస్తుంది. చాలా బావుంది. స్మెల్లయితే ఫ్లేవర్ కూడా చాలా బావుంది. నేనైతే బిర్యానీ తినలేదు. డ్యాడీకి ఇంటి దగ్గరికి తీసుకెళ్ళిపోయాను పార్సిలు. జస్ట్ కొంచెం టేస్ట్ చేశాను. నాకైతే మరీ సూపర్ అనిపించలేదు గానీ, ఓకే. బానే ఉంది అనిపిచ్చింది. చూడండి ఎంత క్రౌడుందో. ఈ ఫుడ్ స్ట్రీట్‌లో ఈ స్ట్రీట్ మొత్తంలో హాఫ్ ఆఫ్ ది క్రౌడు ఈ స్టాల్ దగ్గర ఇది మేబీ కరీముల్లా బిర్యానీ పాయింట్ అనమాట. ఇక్కడుంది. లేదు అంటే గనక ఆహ్, ఎన్ఎఫ్‌సి ఆ చికెన్ స్టాల్ దగ్గర. ఈ రెండిటి ప్లేసుల్లోనే ఎక్కువగా క్రౌడున్నారు. ఇంకా ఈ ఫుడ్ కోర్ట్ అంతా ఒక రౌండేసి ఇంకా ఆఖరికి ఏమీ లేదు అన్నట్టుగా మళ్ళీ మేము చికెన్ స్టాల్ దగ్గరికే వచ్చాము. ఇప్పుడైతే చికెన్ పాప్‌కార్న్ తీసుకున్నాం. ఇది మీడియం సైజ్ తీసుకున్నాము. మీడియం రూ. 199 తీసుకున్నారు. ఆల్మోస్ట్ ఒక పావు కిలో చికెన్ దాకా వచ్చింది. అస్సలు తినలేకపోయాము. నేను, మా మమ్మీ అయితే అస్సలు తినలేకపోయాం. చాలా హెవీ అనిపిచ్చింది. పారేయడం ఇష్టం లేక ఇంకెట్లాగొట్లా తిన్నామనమాట.
చాలా దాహంగా ఉంది. అసలు యాక్చువల్‌గా అయితే కూల్ డ్రింక్స్ చాలా తగ్గించేసాం మేము. ఈ ఫ్లేవర్డ్ సోడాస్ కూడా తగ్గించేసాము. అస్సలు తాగట్లేదు. కానీ బాగా దాహంగా ఉంది. దాహం తట్టుకోలేక ఇంకా ఈ బ్లూ సోడా ఒకటి తీసుకున్నాము. ఇంకా విహ ట్రై చేస్తుంది సోడా కొట్టడానికి కానీ అవ్వట్లేదు. సో, ఇంక నేను తీసుకొని సోడా కొట్టేసి తాగేసి ఇంక అక్కడి నుంచి రిటర్న్ అయిపోయాం. దట్స్ ఆల్ ఫర్ టుడే. థాంక్స్ ఫర్ వాచింగ్. డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్. నేమ్ ఈస్ శ్రావణి. మరో మంచి వీడియోతో మీ ముందుకొచ్చేస్తాను. అప్పటిదాకా టాటా. టేక్ కేర్. బై బై.